కానీ ఎప్పుడైనా అనిపించిందా అంటే ఆ కోఆర్డినేటర్ల పేర్లు బయట పెట్టాలి అని? ఎందుకండి ఇప్పుడు వాళ్ళకు పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, మీరు చెప్తే ఇంకొకరు జాగ్రత్త పడతారని. నేను చెప్తున్నా ఓవరాల్గా అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళ పేర్లు మనం చెప్తే వాళ్ళకి పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పట్లే అంతే. వాళ్ళ పర్సనల్ ఇప్పుడు పిల్లలు చదువుకుంటుంటారు, మీ నాన్న గురించి ఇలా వచ్చింది అంటే వాళ్ళ లైఫ్ మొత్తం మన స్పాయిల్ చేసినట్టు అవుతుంది కదా. సో బయట పెట్టకపోయినా కూడా మీ తోటి జాగ్రత్తగా ఉండండి అంతే. కానీ మీ తోటి ఆర్టిస్టులకు ఎలా జరుగుతుంది, కోఆర్డినేటర్స్ ఏం జరుగుతుంది అని అందరికి తెలుసు. అందరికి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారా? చెప్పాను, నేను చాలా మందికి చెప్పాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆబ్వియస్లీ మనం మీరు యాంకర్ అంటే ఏమంటారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది మీ ఛానల్లో ఏమైనా ఉంటే చెప్పంటారు. అవునా కదా? నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఏమి మాకు కూడా ఏమైనా ఉంటే చెప్పవే, మేము కూడా చేస్తాము, సినిమాలో ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పవే, చేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా ఈజీ కాదని చెప్పి. మనం ఏమంటే మేము ఎదిగిపోతామని చెప్పేసి మా హెల్ప్ చేయలేదు, లేకపోతే ఇది ఒక్కటే ఫేమ్ అవ్వాలి అలా అని అనుకునే వాళ్ళు, అలా అనుకొని నన్ను దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ రావడం నాట్ అన్ ఈజీ. అలాంటిది ఒకవేళ ఇప్పుడు నేను ఎవరో పలానా సినిమా వచ్చిందండి, మీరు నా ఫ్రెండ్, వెళ్ళి వాడి గురించి తెలుసుకోకుండా మీకు చెప్పేసాను అనుకోండి, మీ లైఫ్ నేను స్పాయిల్ చేసిందని అవుతాను కదా. మంచి ప్రాజెక్ట్ అయితే చెప్తా, లేదు నా ప్రాజెక్ట్లో అయితే చెప్తా. వేరే ఎవరో ప్రాజెక్ట్ ఉంది చెప్పు అన్నారు, నేను చెప్పలేదు. దానికి వాళ్ళు నన్ను కట్ చేశారు, బ్లాక్ చేశారు. ఓకే లేవే నువ్వే పెద్ద, ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదానివి ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోయావని బిల్డప్ చేస్తాం అన్నారు. తర్వాత వాళ్ళకి మరి కసి వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కట్ చేసి హైదరాబాద్ వచ్చారు. ఊర్లో ఉండాలి, కట్ చేసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకొని ఉంటున్నారు. 1 year అవుతుంది, 2 years అవుతుంది. ఎవడో పిలిపించారు అని చెప్పి జూనియర్ ఆర్టిస్ట్ చేశారు వాళ్ళిద్దరిని. జూనియర్ ఆర్టిస్ట్ చేశాడు. తర్వాత వాళ్ళు అసలు తర్వాత రిలీజ్ అయిపోయి ఒక రోజు నాకు ఫోన్ చేశారు వాళ్ళు. నేను ఎత్తాను కదా, మనకు చాలా ఈగో ఉంటుంది కదా, బ్లాక్ చేసినప్పుడు మన బ్లాక్లో ఉంటాం కదా. ఫోన్ చేస్తూనే ఉన్నారు, చేసి సారీ అని ఏమైంది అన్న అంటే, లేదు మేము ఇలాగా మోసపోయాము అది అని ముందే చెప్పా కదా అన్న. నేను అప్పుడు చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పేది అదే. ఆపర్చునిటీ అనేది గుడ్ ఆపర్చునిటీ అయితే నీకు షేర్ చేస్తా, బ్యాడ్ అయితే నేను షేర్ చేయలేను కదా. అప్పుడు తప్పుగా అనుకోవచ్చు. అలా అనుకున్నారు, రిలీజ్ అయిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. సరే.